జూబ్లీహిల్స్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు ముగ్గురు పేర్లతో జాబితా సిద్ధం చేసిన మంత్రులు లిస్టును టీపీసీసీకి అందజేయనున్న నేతలు. ఇవాళ తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్ల మీటింగ్, రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం. స్థానిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చ. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్, 50% మించి అమలుపై పిటిషనర్ అభ్యంతరం. రేపు విచారించి తీర్పునిచ్చే అవకాశం. ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్, ఎంపీకి బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరిన సిట్. పిటిషన్ను రేపు విచారించనున్న న్యాయస్థానం. కోనసీమ జిల్లాలో జనసేన వైసీపీ మధ్య ఘర్షణ, దొండవాక దసరా ఊరేగింపులో పరస్పరం దాడులు. తుని ఆసుపత్రిలో బాధితులకు కూటమి నేతల పరామర్శ. నెక్లెస్ రోడ్లో దుర్గామాత విగ్రహ నిమజ్జనాలు, వర్షంలోనే కొనసాగుతున్న విగ్రహాల విసర్జన. విగ్రహాలతో బారులు తీరిన వాహనాలు. దసరా సీజన్ లో టీజీఎస్ఆర్టీసీకి 110 కోట్ల ఆదాయం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. 5300 బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు. ఇవాళ రేపు రద్దీకి అనుగుణంగా మరిన్ని సర్వీసులు. హైదరాబాద్ కు పయనమవుతున్న ప్రజలు. దసరా సెలవులు ముగియడంతో నగరబాట. విజయవాడ హైదరాబాద్ రహదారిపై వాహనాల రద్దీ. డాలస్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షోలో రగడ. టికెట్లున్న వారికే ప్రవేశం కల్పించిన నిర్వాహకులు. ఆ విషయం ముందు చెప్పలేదంటూ ఎన్ఆర్ఐల వాగ్వాదం. అల్లూరి జిల్లా అరకులో గిరిజనుల నిరసన. ఇకో టూరిజానికి వ్యతిరేకంగా నినాదాలు. టూరిజం పేరుతో పొట్టగొట్టద్దంటూ ఆవేదన. విశాఖలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. హాజరవుతున్న ఉత్తరాంధ్ర కీలక నేతలు. పార్టీ బలోపేతం, జగన్ పర్యటనపై చర్చ. హైదరాబాద్ లో సిటీ బస్సు ఛార్జీల పెంపు. ఫస్ట్ 3 స్టేజీలకు 5, ఆపై 10 రూపాయల పెంపు. రేపటి నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు. వికారాబాద్ ను మళ్లీ ముంచెత్తిన వరద. భారీ వర్షాలతో పెరిగిన మూసీ ప్రవాహం. ఎడతెగని వానతో జనం ఇంటికే పరిమితం. ఊటీని తలపించిన అనంతగిరి కొండలు. వర్షం మంచుతో మరింత రమణీయం. పచ్చని అందాలతో అలరిస్తోన్న అడవి. హైదరాబాద్ లో మొదలైన భారీ వర్షం. చాలా ప్రాంతాల్లో రోడ్లు నీట మునగ. ఉద్యోగులు, వాహనదారుల ఇబ్బందులు. జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం. 1,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 4 గేట్లు ఎత్తి నీటి విడుదల. బెజవాడ భవానీపురంలో వృద్ధురాలి హత్య. పాత పగలతో శరీరం ముక్కలుగా నరికివేత. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. చుక్కలనంటిన బంగారం, వెండి ధరలు. 1,21,000 దాటిన 10 గ్రాముల బంగారం. 1,53,000 రూపాయలకు చేరిన కిలో వెండి. కేంద్ర రవాణా శాఖ కీలక ప్రతిపాదనలు. 5కు మించి చలాన్లుంటే లైసెన్స్ రద్దు. 45 రోజుల్లో చెల్లించకపోతే వాహనం సీజ్. తెలంగాణలో కోల్డ్ రీఫ్ కాఫ్ సిరప్ పై నిషేధం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో చిన్నారుల మృతితో నిర్ణయం. సిరప్ ను సూచించిన డాక్టర్ అరెస్ట్.